అసలు ఇల్లు ఆడా అదిగో ఆడనేనయ్యా ఇల్లు అదేనా అదే మరి పేపర్లో అమ్మాయి గురించి పడ్డది మరి ఏంటి విశేషం? ఏం రోజువారీ కాలేజీ పోతుందండి. మధ్యాహ్నం చూసాము, నైట్ రాలేదండి. పోలీస్ కేసు పెట్టారా? పోలీస్ పెట్టి ఇచ్చాను. మరి వచ్చినారు 3వ రోజు అమ్మాయిలు పోతే వాసన వస్తుంది. అమ్మాయి మరి మీ ఇంటి పక్కన కుర్రాళ్ళ మీద అనుమానం ఉందా? పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా చూస్తామన్నారు. ఎన్ని రోజులు అయింది? సరే మరి మా వాళ్ళు కొద్దిగా ఎగరో చేస్తారు, మళ్ళీ వస్తాం మరి. సరే తీసుకెళ్తానండి. మంచి బట్టలు కాదు, నా బట్టలు జాగ్రత్త. చామంతి బడి జాగ్రత్త అమ్మాయి, జాగ్రత్త. మా ఖచ్చితంగా ఒక కొమ్మకు పూచిన పువ్వులం అనురాగం మనదేలే, ఒక గూటిని వెలిగిన దివ్వెలం మమకారం మనదేలే. చెల్లెమ్మా నీవేను నా ప్రాణము, అనురాగం మనదేలే. ఒక గూటిని వెలిగిన దివ్వెలం మమకారం మనదేలే. అన్నయ్యా అమ్మాయిని తీసుకొని వస్తా. సరే కన్న పిల్లల్ని సరే. అదే చెప్పా, అమ్మాయిని తీసుకొని వస్తా కాలేజీకి పోయి. జాగ్రత్త. జాగ్రత్త ఇంట్లో కాలేజీకి పోయి వస్తా. పోయినమ్మా, నాకు ఒంట్లో జ్వరం వచ్చింది, ఒంట్లో బాగాలేదు. అమ్మని చేస్తా పో. ఎత్తుకో. పుచ్చుకోవడం కాదు. కొంచెం నిజంగా
ఓకే. ఒక కొమ్మకు పూచిన పువ్వులం అనురాగం మనదేలే. ఒక గూటిని వెలిగిన దివ్వెలం మమకారం మనదేలే. చెల్లెమ్మా నీవేను నా ప్రాణము. అనురాగం మనదేలే. ఒక గూటిని వెలిగిన దివ్వెలం మమకారం మనదేలే. అన్నయ్యా మరి ఏదయ్యా? మరి కాన్ రాలేదు స్కూల్లో ఎట్లా కాదాలా మరి ఇంకా మనం పొయ్యికే కేసు పెడదామా? పెడదాంపా. అయితే జరిగింది అదే అన్నమాట. ఇదేనండి మొత్తం ఇదే జరిగింది అన్నమాట. వాళ్ళకి గుర్తుపడతావా? గుర్తుపట్టాలండి. సరే నాతో వస్తాం మరి. వాళ్ళని గుర్తుపడతావా? సరేరా. పెడదాపా. తీరిద్దురేనా? పక్క. సరే మీ పేర్లు వీళ్ళకి శిక్ష ఏమేద్దామమ్మా వీళ్ళకి? చెయ్యండి నీ చేత ఈయన ముట్టుబట్ల పాడు చేసిందా? సరే షేర్ చేయండి. కొట్టా చెట్టుకాల ఇది కొట్టిన నా డౌట్ వచ్చింది, అందుకనే నా మాట్లాడి